ఖురాన్ లేదా మిగతా ఫిలాసఫీస్ అన్నీ క్రోడీకరించి, ఇటు బైబిల్ని కూడా క్రోడీకరించి కనుక ఒక కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఏదైనా చేయగలము అని అంటే అదేంటంటే దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. దేవుడిని వర్ణించాలి అని అంటే అసలు దేవుడు అంటే ఎవరు? ఒక ఆయన అన్నాడు, దేవుడు గాలి లాంటివాడు, ఆయన అన్ని చోట్లకి వెళ్ళగలడు. దేవుడు నీరు లాంటి వాడు, అవుట్ ఆఫ్ షేప్ అయినా ఎందులో వేస్తే ఆ షేప్లోకి వచ్చేస్తాడు. రెండు వర్ణనలు, ఇన్ని వర్ణనలు మనం కనుక క్రోడీకరించుకొని ఒక స్టేట్మెంట్ చేస్తే గాడ్ ఈజ్ లవ్. ద ఇన్నర్మోస్ట్ బీయింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. కానీ మతాలు ఈరోజు దేవుడు అంటే ఏంటో మర్చిపోయి మతాల మధ్య కాంపిటీషన్ పెట్టేశారు. ఈ కాంపిటీషన్లో కొట్టుకెళ్ళిపోతున్నాం, చాలా బిజీగా ఉన్నాం కదా. మీరు వైట్ షర్ట్ వేసుకున్నారు అనగానే ఇంకొక కలర్ షర్ట్ వేసుకున్నారు, కోపం వచ్చేస్తుంది. నేనంటానమ్మా, చదువుకున్న చాలామంది ఉన్నారు డాక్టర్స్, నాలో దేవుడు ఉన్నాడని నేను చెప్పుకుంటే నేను తోటి మనిషిని ద్వేషించినాను. ఒకవేళ నేను ద్వేషిస్తే నాలో దేవుడు ఎందుకుంటాడు? ఆపోజిట్ ఎనర్జీ ఉంటుంది కదా, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది తప్ప పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. సో ప్రేమ ఈరోజు ప్రతి మనిషికి అవసరం, పాలిటిక్స్కి అవసరం. ఇందాక గన్నబాబు గారు ఒకవేళ ఉంటే ఇదే చెప్తాం అనుకున్నాను. ఆయన ఈరోజు మనకి పాలిటిక్స్లో ప్రేమ అవసరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్లో ప్రేమ అవసరం. అమ్మా బాగున్నామా, బాగున్నారా అని అడుగుతారు ఎవరన్నా కలిసినప్పుడు. బాగున్నామా అంటాము. అడిగినోడు నిజంగా మనం బాగుంటే సంతోషించే పరిస్థితులు లేవు. మళ్ళీ బాగున్నారా అని అడుగుతారు, కానీ బాగోకపోతేనే ఆ మతల వ్యక్తికి మంచిది, వారికి వెళ్ళి ఇంకా చక్కగా హ్యాపీగా ఉంటుంది. లేదండి నేను చాలా బాగున్నాను, మొన్న ప్రమోషన్ వచ్చింది, ఫ్లాట్లు కొనుక్కున్నాను, కార్ కొనుక్కున్నాను అంటే అమ్మమ్మో అనుకుని వాడు అసలు వాడుతాడు. సొసైటీ అలాంటిది. ఈ సొసైటీలో పాడైతే ఏమో అయ్యో అంటాము, బాగుపడితే అమ్మో వీడు బాగుపడిపోతున్నాడు అనే సొసైటీ. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే కొత్త కొత్త చట్టాలు కాదు, కానీ ప్రేమ కావాలి. క్రిస్మస్ ఈజ్ అ మెసేజ్ to mankind from heaven that everybody need love, not by hypocrisy. అంటే ఏదో బయటికి ప్రేమించేస్తున్నాం అంటే అవ్వదు, కానీ ఆ లోపల మన బీయింగ్, మన నిజమైన నేను అంటాను. నేను మా చర్చ్లో ఎక్కువ చెప్తాను, నిజమైన నేను ఏంటంటే ఏదో ఇక్కడ ఉంటాడు నా జీవుడు, నా ఇన్నర్ మోస్ట్ మ్యాన్. మీకు కనపడే ఈ శాంతి ఒరిజినల్ కాదు, ఇది ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. అందుకే మన హిందూ మునీశ్వరులు మనకు బొట్టు నేర్పించారు. బొట్టు ఎందుకంటే ఆయన బొట్టు పెట్టుకున్న దగ్గరే నీ అసలైన నువ్వున్నావు. మనం బొట్టును పట్టించుకుంటున్నాం, కానీ అసలైన నీరుని అంటే సొసైటీని బట్టి డిజైన్ చేసేసుకుంటున్నాం. ద రియల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ని మిస్ అయిపోతాం. సో ఈ క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే పరలోక దూత సైన్య సమూహం వచ్చి దేవుడు భూమి మీద పుట్టాడని చూస్తూ ఉన్నారు. ఇన్విజిబుల్ గాడ్, ఆ పరలోక సైన్య సమూహాలన్నీ భూమి మీదకి వచ్చేసి దేవుడు భూమి మీద పుట్టాడు. ఈ వ్యక్తి ఏంటి, విడ్డూరం ఏంటి, ఈ మెసేజ్ ఏంటి అని అంటే మెసేజ్ ఒకటే, లవ్. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దోడు చాలా బుద్ధిమంతుడు, చాలా డిసిప్లైన్, తండ్రికి నచ్చిన పనులు చేస్తూ ఇంట్లో చక్కగా ఉన్నాడు. చిన్నోడు కొంచెం అల్లరోడు, నల్లంటోడు. ఈ అల్లరోడు ఏం చేసిందంటే ఒకరోజు ఆ డాడీ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇచ్చేమన్నాడు. తండ్రి బాగా ఆలోచించి చెప్పాల్సినవన్నీ చెప్పినా వాడు అలా రిపీటెడ్గా అడుగుతుంటే ఆస్తి ఇచ్చేసింది. ఈ చిన్నోడు ఈ ఆస్తిని పట్టుకెళ్ళి దుర్వ్యాపారము చేసి, అనగా తాగాడు, తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు బతికాడు. చివరికి ఆ చిన్న కొడుకు కండిషన్ ఏంటంటే పందుల పొట్టు తినే పరిస్థితి దిగజారిపోయాడు. అప్పుడు అనుకున్నాడు,
నా తండ్రి ఇంట్లో చాలామంది సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు మంచి ఫుడ్ తింటున్నారు, నేను వెళ్ళిపోతే ఆ పనుల్లో నన్ను మా నాన్న ఒక పనోడిగా పెట్టుకొని నాకు మంచి ఫుడ్ పెట్టదంటారా అనుకొని చిన్న కొడుకు వచ్చాడు. బాగా వినండి, నేను 2 minutesలో ముగిస్తాను. చిన్న కొడుకు వస్తున్నాడు. ముందేమో మంచి అటైర్లో ఉండేవాడు, మంచి పర్ఫ్యూమ్స్ కొట్టేవాడు, మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకునేవాడు. కానీ వెళ్ళిపోయి పాడైపోయాడు కదా, చాలా అన్టైడీ అటైర్లో వస్తున్నాడు, గడ్డానికి వెళ్ళిపోయాడు. తండ్రి అంతఃపురంలో చూశాడు, వీడెవడో నా కొడుకులాగా ఉన్నాడని చెప్పి ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్టైడీ సన్ని అంటే తప్పిపోయి తిరిగి వచ్చిన కొడుకుని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టాడు. క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే, దేవుడు చాలాసార్లు మనం విలన్గానే చూస్తూ వచ్చాం. ఇది చేస్తే నరకం పడేస్తాడు, ఇది చేస్తే పరలోకానికి తీసుకెళ్ళి మోక్షం. హిందూ టెర్మినాలజీలో మోక్షం, క్రిస్టియానిటీ టెర్మినాలజీలో హెవెన్, మరి ముస్లిం టెర్మినాలజీలో జన్నత్. 3 మతాల్లో కామన్ పాయింట్ ఒకటే, పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. సో మనం ఏమనుకుంటామంటే దేవుడిని చాలా ఇమ్మెచ్యూర్డ్ దేవుడిలాగా మాట్లాడుతుంటారే, నువ్వు అలా చేస్తే నరకం పోతావురా. కానీ దేవుడు ఎలా అంటాడంటే, ఆ అన్టైడీ సన్ ఎవరైతే తప్పిపోయి తిరిగి వస్తున్నాడో ఆయన్ని చూసి ఆ తండ్రి ఏం చేసేదంటే, ఆ మెచ్యూర్డ్ ఫాదర్. ధర్మాల్లో ఎవడున్నాడు అంటాడు, బైబిల్ గ్రంథంలో కూడా మరణదోత ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో ఈ మూడింటిని పేర్చుకొని చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే, మనము ఎంత ఘోర పాపులమైన ఆయన మనల్ని పట్టుకుంటాడు. మనల్ని ఆయన బ్లెస్ చేయడానికే ఉన్నాడు తప్ప మనల్ని కండమ్నేషన్లోకి, మనల్ని ఒక తీర్పులోకి తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా లేరు. ఈ మంచి విషయం, ఆ తండ్రి గురించిన మంచి అభిప్రాయాన్ని మనం కలిగి, జీసస్ ఎవరైతే భూమి మీద పుట్టారో వారు ఆ తండ్రి రియల్ యాట్రిబ్యూట్, ఆ తండ్రికి ఉన్న ప్రేమ స్వభావాన్ని ఆయన ఈ భూమి మీద ఈ క్రిస్మస్ మెసేజ్గా అందరికీ తెలియజేశారు. అంతేకాదు మానవ పాప శాపములను ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఒక యజ్ఞం చేశాడు. హిందూ టెక్నాలజీలో మనకు బాగా యజ్ఞాలంటే బాగా తెలుసు. నెయ్యి వేస్తాం, గంధం చెట్లు వేస్తాం, ఎక్కడెక్కడ వడమేలుకలు తెచ్చి ఆ హోమం చేస్తాం. హోమం, ఇన్ని హోమాలు చేస్తున్నాం. భూమికి ఆకాశానికి మధ్య ఒక యజ్ఞం జరిగింది, ఒక హోమం జరిగింది. అదేంటంటే, నిరపరాధి, నిర్దోషి, ఏ పాపం లేనివాడు మన కోసం పాపంగా మారి ఆయన శిలువ యజ్ఞములో ఆయన రక్తం అంతా కార్చేస్తాడు. రక్తం చిందించబడకుండా పాపం. కన్యశుద్ధుడాయ నమః, కన్యకు పుట్టిన వాడినే మొక్కండని హిందూ ధర్మం చెబుతుంది. బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కొడుకు పుడతాడు, ఆ కొడుకే యేసుక్రీస్తు. పంచగాయాల నమః, అనగా పంచగాయాలు పొందిన వాడే మిమ్మల్ని మీ పాపముల నుండి రక్షిస్తాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. సో టు బిలీవ్ జీసస్, ఆ యేసుని నమ్మడము మన పని. ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఆయన స్థానంలోకి మనం వెళ్తాం, మన స్థానంలో ఆయన. ఇది ఒక గొప్ప మిస్టరీ అండి. జీసస్ ఈజ్ అ మిస్టరీ. అందుకే చాలా మందికి అర్థం అవ్వట్లే. ఈ మిస్టరీ అర్థం కాక తప్పుడు అపోహలకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం కొంచెం నిదానంగా కనుక ఆలోచిస్తే, ఇలాగే చరిత్రలో ఎన్నో అభిప్రాయాలు మనం చాలా రాంగ్ విధాల్లో అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ సందేశం, మెసేజ్ ఏంటంటే, గాడ్ ఈజ్ లవ్. ఈ భూమి మీద అత్యున్నతమైన భక్తి ఏంటో తెలుసా? నీ పక్కన వాళ్ళని ప్రేమించడం. నీ కులం వాడిని నువ్వు ప్రేమిస్తే అది ప్రేమ కాదు, స్వార్థం. నీ ఫ్యామిలీ మెంబర్ నువ్వు ప్రేమిస్తే అది స్వార్థం, దట్స్ నాట్ లవ్. నీ పిల్లలకు నువ్వు కొనిపెట్టడం స్వార్థం, అది లవ్ కాదు. కానీ అందులో
నేను ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాను హాస్పిటల్లో. మీరంతా సర్వీస్